హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెక్కల లోకం యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏపీఎస్ఎస్సి 2027 మ్యాథమెటిక్స్ అఫీషియల్ బ్లూ ప్రింట్ రిలీజ్ అయింది. కొత్తగా విడుదలైనటువంటి ఈ బ్లూ ప్రింట్లో బోర్డు కొన్ని ముఖ్యమైన మార్పులను చేసింది. ముఖ్యంగా చాప్టర్ల వెయిటేజ్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని అధ్యాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగా మరికొన్నింటి వెయిటేజ్ తగ్గింది. ఈ వీడియోలో 2027 మ్యాథ్స్ బ్లూ ప్రింట్ను పూర్తిగా విశ్లేషించి ఏ చాప్టర్కు ఎంత వెయిటేజ్ ఉందో, ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో, 100కు 100 మార్కులు సాధించాలంటే ఎలా సిద్ధం కావాలో సులభంగా వివరిస్తాను. ఈ వీడియో పూర్తయ్యే సమయానికి మీకు ఏ చాప్టర్ను ముందుగా చదవాలి, దేనికి ఎక్కువ సమయం కేటాయించాలి, ఎలా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి అనే పూర్తి అవగాహన వస్తుంది. ఈ బ్లూ ప్రింట్ గురించి తెలుసుకునే ముందు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయము ఏమిటంటే, ఈసారి ఈ బ్లూ ప్రింట్ను పరాక్ విధానానికి అనుగుణంగా రూపొందించారు. పరాక్ అంటే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హాలిస్టిక్ డెవలప్మెంట్. ఇది భారత ప్రభుత్వం ఎన్సిఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక జాతీయ మూల్యాంకన సంస్థ. దీని ప్రధాన లక్ష్యం విద్యార్థులు కేవలం పాఠాలను బట్టి పట్టడం కాకుండా అర్థం చేసుకోవటం, ఆలోచించటం, విశ్లేషించటం, సమస్యలను పరిష్కరించటం వంటి నైపుణ్యాలను అంచనా వేసే విధంగా పరీక్షలను రూపొందించటం. అందుకే ఏపీఎస్ఎస్సి 2027 మ్యాథమెటిక్స్ బ్లూ ప్రింట్లో కూడా కొన్ని చాప్టర్ల వెయిటేజ్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. మరి ఎందుకు ఆలస్యం? ఏపీఎస్ఎస్సి 2027 మ్యాథమెటిక్స్ బ్లూ ప్రింట్ని పూర్తిగా విశ్లేషిద్దాం. ఏపీ 10th క్లాస్ 2027 పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ సింగిల్ పేపర్ సిస్టంలో 100 మార్కులకి జరుగుతుంది. ఈ 100 మార్కుల పేపరు రాయటానికి మీకు 3 గంటల 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. దీనిలో 15 నిమిషాలు పేపరు చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకోవటానికి మరియు 3 గంటలు సమాధానాలు రాయటానికి కేటాయించడం జరిగింది. ముందుగా ఎటువంటి ప్రశ్నలు అడగబడతాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. మీకు ప్రశ్నపత్రం మొత్తం మీద 4 రకాల ప్రశ్నలు అడగటం జరుగుతుంది. అవి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అనగా 1 మార్క్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్. మొత్తం మీద చూసినట్టయితే మీకు 1 మార్క్ క్వశ్చన్స్ మొత్తం 12 క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. దీనికి గాను 12 మార్క్స్ ఇచ్చారు. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 అడగటం జరుగుతుంది. అంటే మొత్తం దీనికి 16 మార్క్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 వస్తాయి, అంటే 32 మార్క్స్కి వస్తాయి. అదేవిధంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 5 అడగటం జరుగుతుంది. దీనికి గాను 40 మార్కులు కేటాయించారు. మొత్తంగా చూసినట్టయితే 100 మార్కులకి మీకు పేపర్ ఉంటుందని ముందే మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఏ సెక్షన్లో కూడా మీకు ఛాయిస్ అనేది లేదు. కానీ 8 మార్క్స్ క్వశ్చన్స్లో మాత్రం ఇంటర్నల్ ఛాయిస్ ఇవ్వటం జరుగుతుంది. పరాక్ విధానంలో కేవలం మార్కులకే కాకుండా విద్యార్థులలో 3 ముఖ్యమైన కాంపటెన్సీస్ పై కూడా దృష్టి పెట్టారు. అవి అవేర్నెస్, సెన్సిటివిటీ మరియు క్రియేటివిటీ. అవేర్నెస్ అంటే నేర్చుకున్న కాన్సెప్ట్స్, ఫార్ములాస్, డెఫినిషన్స్ మరియు మ్యాథమెటికల్ ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకుని సరైన సందర్భంలో గుర్తించి ఉపయోగించే సామర్థ్యం. సెన్సిటివిటీ ప్రశ్నలోని పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోవటం, మ్యాథమెటిక్స్ను రియల్ లైఫ్ సిచ్యువేషన్స్తో కనెక్ట్ చేయటం, తగిన మెథడ్స్ని ఎంచుకుని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటటువంటి సామర్థ్యం.
క్రియేటివిటీ, సమస్యను లాజికల్గా విశ్లేషించటం, కొత్త కోణంలో ఆలోచించటం, వివిధ స్ట్రాటజీస్ను ఉపయోగించి సొల్యూషన్స్ని కనుగొనే సామర్థ్యం. అందువల్ల ఏపీఎస్ఎస్సి 2027 మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో కేవలం మెమరైజేషన్ మాత్రమే సరిపోదు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అప్లికేషన్, లాజికల్ థింకింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యమైనవి. ముందుగా 1 మార్క్ క్వశ్చన్స్కి సంబంధించి వెయిటేజ్ ఎలా ఉందో చూద్దాం. మనకు మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో మీరు చూసినట్టయితే మొత్తం 14 చాప్టర్స్ ఉంటాయి. ఈ 14 చాప్టర్స్ నుంచి కోఆర్డినేట్ జామెట్రీ అనేటటువంటి చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్ అడగలేదు. అదేవిధంగా స్టాటిస్టిక్స్ అనేటటువంటి చాప్టర్లో కూడా 1 మార్క్ క్వశ్చన్ అడగలేదు. ఇవి రెండు కాకుండా మిగిలిన 12 చాప్టర్లలో నుంచి కూడా ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ చొప్పున మొత్తం 12 ప్రశ్నలు అడగటం జరిగింది. మరి 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్టయితే అవేర్నెస్ సంబంధించి 4 ప్రశ్నలు, సెన్సిటివిటీకి సంబంధించి 2 క్వశ్చన్స్, అలాగే క్రియేటివిటీకి సంబంధించి 2 క్వశ్చన్స్ అడగటం జరిగింది. చాప్టర్ వైజ్గా చూసినట్టయితే పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, సర్కిల్స్. ఈ 8 చాప్టర్స్లో నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ చొప్పున మొత్తం 8 క్వశ్చన్స్ని అడగటం జరిగింది. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే అవేర్నెస్కి సంబంధించి 6 క్వశ్చన్స్, సెన్సిటివిటీకి సంబంధించి 1 క్వశ్చన్, క్రియేటివిటీకి సంబంధించి 1 క్వశ్చన్ని అడగటం జరిగింది. చాప్టర్ వైజ్గా చూసినట్లయితే పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సర్కిల్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ఈ 8 చాప్టర్లలో నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ చొప్పున మొత్తం 8 ప్రశ్నలు అడగటం జరిగింది. అదేవిధంగా మనకు ఎక్కువ మార్కులు సాధించి పెట్టేటటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ని చూసినట్లయితే అవేర్నెస్కి సంబంధించి 6 క్వశ్చన్లు, సెన్సిటివిటీకి సంబంధించి 2 క్వశ్చన్లు, క్రియేటివిటీకి సంబంధించి 2 క్వశ్చన్లు అడగటం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం 10 క్వశ్చన్లు ఈ సెక్షన్లో రావటం జరుగుతుంది. మనం ముందే మాట్లాడుకున్నట్టుగా 8 మార్క్స్ క్వశ్చన్స్ని ఇంటర్నల్ చాయిస్లో అడగటం జరుగుతుంది. అంటే 10 ప్రశ్నలు ఇస్తారు, కానీ మీరు రాయవలసింది కేవలం 5 ప్రశ్నలు మాత్రమే. 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకు క్వశ్చన్ నంబర్ 29 నుంచి స్టార్ట్ అవుతాయి. 29 క్వశ్చన్లో ఏఆర్బి అని 2 క్వశ్చన్లు ఇస్తారు. ఆ 2 క్వశ్చన్లు మీకు బాగా వచ్చినటువంటి ఆన్సర్ని మీరు ఎంచుకొని రాసేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా క్వశ్చన్ నంబర్ 30, 31, 32, 33లో కూడా ఏఆర్బి అని 2 ప్రశ్నలు అడుగుతారు. ఆ 2 ప్రశ్నలో ఏదో ఒక ప్రశ్నని ఎంచుకొని సమాధానం రాసేటటువంటి అవకాశం ఉన్నది. ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 2 మోడల్ పేపర్లలో కూడా చాయిస్ ఏ విధంగా ఇచ్చారో నేను ఇక్కడ కలర్స్ని హైలైట్ చేసి చూపించడం జరుగుతుంది. ముందుగా మీరు ఇక్కడ గమనించినట్టయితే రియల్ నంబర్స్ చాప్టర్లో ఒక క్వశ్చన్ ఇస్తారు. దీనికి చాయిస్గా వచ్చేటటువంటి చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి చాయిస్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనేటటువంటి చాప్టర్ నుంచి అడగటం జరుగుతుంది. అదేవిధంగా ట్రయాంగిల్స్ అనేటటువంటి చాప్టర్లో ఒక క్వశ్చన్ వస్తుంది. దానికి చాయిస్గా స్టాటిస్టిక్స్ అనేటటువంటి చాప్టర్లో క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది. ఇక చివరగా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్లో గ్రాఫ్ ఇస్తారు. దానికి చాయిస్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనేటటువంటి చాప్టర్లో క్వశ్చన్ అడగటం జరుగుతుంది. అన్ని చాప్టర్ల యొక్క వెయిటేజీని మీరు గమనించినట్లయితే రియల్ నంబర్స్ చాప్టర్లో
1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడగటం జరుగుతుంది. దానికి గాను మీకు 9 మార్కులు. అదేవిధంగా పాలినామియల్స్ చాప్టర్లో మొత్తం 3 ప్రశ్నలు వస్తాయి. దానికి గాను 7 మార్కులు. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్లో మొత్తం 3 ప్రశ్నలు అడుగుతారు. దానికి గాను 11 మార్కులు కేటాయించడం జరిగింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్లో 3 ప్రశ్నలకు గాను 7 మార్కులు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో 3 ప్రశ్నలకు గాను 13 మార్కులు. ట్రయాంగిల్స్ చాప్టర్లో 3 ప్రశ్నలకు గాను 11 మార్కులు. కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్లో 2 ప్రశ్నలకి 10 మార్కులు. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనేటటువంటి చాప్టర్లో 3 ప్రశ్నలకి 7 మార్కులు. సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనేటటువంటి చాప్టర్లో 3 ప్రశ్నలకి 11 మార్కులు. సర్కిల్స్ అనేటటువంటి చాప్టర్ 3 ప్రశ్నలు 7 మార్కులకి. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్లో నుంచి 2 ప్రశ్నలు 9 మార్కులకు. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్లో 3 ప్రశ్నలు 13 మార్కులకి. స్టాటిస్టిక్స్ అనేటటువంటి చాప్టర్లో 2 ప్రశ్నలు 12 మార్కులకి. అదేవిధంగా ప్రాబబిలిటీ అనే చాప్టర్లో 3 ప్రశ్నలు 13 మార్కులకి రావటం జరుగుతుంది. మీరు గమనించినట్టయితే ఇక్కడ 13 మార్కులు అనేది మ్యాక్సిమం మార్క్స్ ఒక చాప్టర్కి ఇవ్వడం జరిగింది. ఆ చాప్టర్లు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, అదేవిధంగా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మరియు ప్రాబబిలిటీ. స్టూడెంట్స్ గమనించండి, ఇక్కడ ఛాయిస్తో కూడా కలిపి నేను 140 మార్కులకి ఈ మార్కుల వెయిటేజ్ ఇవ్వటం జరిగింది. దీంట్లో 8 మార్క్స్ ఛాయిస్ మనం తీసేస్తే అప్పుడు మీకు 100 మార్కులకి ప్రశ్నపత్రం సరిపోతుంది. ఈ విధంగా మనం ఏ చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, ఏ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి అనేటటువంటి విషయాన్ని బాగా గమనించి దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మీరు 100కు 100 మార్కులు సాధించవచ్చు. నా తర్వాత వీడియోలో నేను ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 2 మోడల్ పేపర్లలో ఎటువంటి క్వశ్చన్స్ 1 మార్క్కి, 2 మార్క్స్కి, 4 మార్క్స్కి, 8 మార్క్స్కి ఇవ్వటం జరిగిందో ఆ క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాను. మరొక వీడియోలో ఆ వివరాలన్నీ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.